అందరికీ నమస్కారం అండి. మామిడికాయల సీజన్ వచ్చేసింది. మామిడికాయలతో పులిహార, పప్పు, మామిడికాయ తురుము, పచ్చడి పెట్టుకుంటూ ఉంటాం. అయితే ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్తగా కొత్తిమీర కలిపి మామిడి తురుముతో పచ్చడి పెట్టుకుందామండి. ఈ పచ్చడి అన్నం దగ్గర నుంచి అన్ని రకాల టిఫిన్లోకి చాలా చాలా బాగుంటుందండి. అలానే వేసవికాలానికి మంచి రిఫ్రెష్మెంట్ డ్రింక్ సత్తుపొడితో తయారు చేసుకున్న బటర్ మిల్క్ తయారీ విధానం కూడా చూద్దామండి. ఈ పచ్చడి పుల్ల పుల్లగా ఆవా వెల్లుల్లి ఘాటుతోటి కారంగాను ఉంటుందండి. దీన్ని ఎవరైనా సరే కళ్ళు మూసుకు తయారు చేసుకోవచ్చండి. కావలసిన పదార్థాలు తయారీ విధానం మీద ఒక లుక్ వేద్దాం. ఒక 1/2 కేజీ బంచ్ కొత్తిమీరని తీసుకుని అలానే ఒక పెద్ద మామిడికాయని కూడా తీసుకుందామండి. కొత్తిమీరని ముదురాకులు, కాడలు అన్నీ తీసేసుకొని లేత కాడలతో ఉన్న ఆకుల్ని కట్ చేసుకుని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగిన దాన్ని ఒక పెద్ద స్ట్రైనర్లోకి వడగట్టుకుందామండి. అలాగే మామిడికాయను కూడా శుభ్రంగా కడిగి తడి లేకుండా పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మొత్తం నీటిలోంచి తీసిన దాన్ని ఈ స్ట్రైనర్లో వేసి మరి కొద్దిసేపు ఉంచుకుంటే నీళ్ళన్నీ వాడిపోతాయండి. ఇప్పుడు మొత్తం నీళ్ళన్నీ వాడిపోయినాయండి. వీటిని ఎండలో మాత్రం ఎండపెట్టకండి, నీరు లేకుండా చూసుకోవాలి కనుక ఫ్యాన్ కింద ఒక టవల్ వేసుకుని ఈ కొత్తిమీర అంతా వేసి పలచగా పరిచి ఒక 3 గంటల పాటు 3-4 గంటల పాటు ఆరనిద్దామండి. ఈలోగా స్టవ్ మీద కడాయి పెట్టి 1.5 టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకుని మెంతులు మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అవుతున్న మెంతులు రెడీ అయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలోనే ఒక 3 టేబుల్ స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి మరొకసారి బాగా కలుపుకొని వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసి పక్కన ఉంచుకుందామండి. శుభ్రంగా తుడుచుకున్న మామిడికాయని పీలర్తో పీల్ చేసుకొని పెద్దగా ఉన్న గ్రేటర్ తీసుకుని దాంతో తురిమేసుకుందాం మొత్తం కాయనంతా. ఇప్పుడిప్పుడే టెంక కడుతున్న కాయలు కనుక జీడి రాకుండా చూసుకుని తురుముకోండి. మొత్తం తురుమంతా తురిమేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్యాన్ కింద ఆరిన కొత్తిమీరని తీసుకుని వద్దామండి. మొత్తం తడంతా పీల్చేసి పొడి పొడిలాడుతున్న కొత్తిమీర రెడీ అయిపోయిందండి. దీన్ని ఎండలో పెడితే రంగు కూడా మారిపోద్ది. ఎండలో పెట్టకండి, ఫ్యాన్ కింద ఒక 4 గంటల పాటు ఆరనిస్తే చక్కగా ఆరి పొడి పొడిలాడుతున్న ఈ కొత్తిమీరని తీసుకొని సన్నగా తరుక్కుందాం. ఇలా మొత్తం అంతా తురుముకున్న ఈ కొత్తిమీర తురుము 200 గ్రాములు అయిందండి. మనం తీసుకున్న బంచ్ 500 గ్రామ్స్, కాయ కూడా తురుము కూడా అంతే ఉందండి. ఒక పెద్ద వెల్లుల్లిపాయను తీసుకుని దాన్ని పొట్టు వలిసి కచ్చా పచ్చాగా పల్సర్ మోడ్లో 1-2 సెకండ్ల పాటు మిక్సీ చేసుకొని పక్కన ఉంచుకుందాం. పచ్చడికి కావలసిన మసాలాలన్నీ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దానిలో ఒక 1/4 కేజీ వేరుశనగ నూనె వేసి, దీనికి నూనె ఏవి వేడి చేయక్కర్లేదండి. మనం ఆవకాయ ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవచ్చు. 1 స్పూన్ పసుపు, 100 గ్రాములు పచ్చికారం, ఎండపెట్టి పొడి చేసుకున్న రాళ్ళ ఉప్పు 1/3 గ్లాసు వేసుకుందామండి. మనం పచ్చడి కలుపుకొని పూర్తిగా తయారైన తర్వాత మళ్ళీ రుచి చూసుకుని సరిపోయిన వాటిని కలుపుకుందాం. అలానే మెంతి, ఆవ పొడులు కూడా వేసుకుందాము. ఈ పొడులన్నీ నూనెలో బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన వాటిలో కచ్చాపచ్చాగా
మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకుని వాటిని కూడా ఒకసారి కలిపి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు, మామిడి తురుము కూడా వేసుకుని నూనె మసాలాలు బాగా పట్టేలాగా కలుపుకుందామండి. గుమ్మలాడుతున్న కొత్తిమీర మామిడి తురుము పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లేనండి. గుమ్మ ఎలాగంటే అలాగ అప్పుడప్పుడు ఎప్పుడు తినేద్దామా అనిపించేలాగా ఉండే ఈ పచ్చడి ఒక్కరోజు రెస్ట్ ఇద్దామండి. దీనికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో కలిపిన కొత్తిమీర మామిడి తురుముని అంతా పెట్టుకొని ఒక్కరోజు రెస్ట్ ఇద్దామండి. ఇలాగా మూత తీసి చూస్తే ఉందండి, నూనె ఇంకా అక్కర్లేదు. ఒక్కసారి బాగా కలుపుకుందాం. ఈ వాసనకి ఎప్పుడెప్పుడు అన్నం తినేద్దామా అనిపించేలా ఉండే కొత్తిమీర మామిడి తురుము పచ్చడి తప్పకుండా తయారు చేసుకోండి. ఎంతో రుచిగా ఉంటుంది. అన్నం దగ్గర నుంచి అన్ని రకాల టిఫిన్లోకి చాలా చాలా బాగుండే ఈ పచ్చడిని ఇప్పుడు పొడి గాజు సీసాలో పెట్టేసుకుందాం. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు నేను చేసే వంటలు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్, అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ అన్న దాని మీద క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోల కొత్త అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడు మొత్తం అన్న పచ్చడి సీసాలో పెట్టుకున్నామండి. అలానే వాడటానికి కూడా ఒక చిన్న బౌల్లోకి తీసుకుందాం. మాటల్లో చెప్పలేనండి, మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కొత్తిమీర మామిడి తురుముతో చేసుకున్న పచ్చడి మీరు పచ్చడిలాగా వాడుకోవచ్చండి. అలాగే చట్నీలాగా కూడా వాడుకోవచ్చు. నేను చేసి ఈ పచ్చడి ఒక వారం రోజులు అవుతుందండి. ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది బాటిల్ చివరికి. ఈ పచ్చడి తప్పకుండా తయారు చేసుకుని రుచి చూసి ఎలా ఉందో ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. ఇప్పుడు సూపర్ ఫుడ్గా పిలిచే వేయించిన శనగలతోటి సత్తు బటర్ మిల్క్ తయారు చేసుకుందామండి. దీనికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు వేయించిన శనగలు ఒక మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకుందాం. ఇలా తయారైన పొడిలో ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక పచ్చిమిరపకాయ, బ్లాక్ సాల్ట్, కొన్ని పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర కాడలతో సహా వేసుకుని మనకు కావలసినంత పెరుగు, నేనైతే ఒక కప్పు పెరుగుకి 2 గ్లాసులు అవుతాయండి వేసాను. అలానే ఐస్ వాటర్ ఒక గ్లాసు వేసుకుని బటర్ మిల్క్ తయారు చేసుకుందామండి. ఇలా తయారైన బటర్ మిల్క్ని స్ట్రైనర్తో వడగట్టుకుందాము. ఇప్పుడు ఒక స్పూన్ సబ్జా గింజలు నానపెట్టుకుని వాటిని సర్వింగ్ గ్లాసుల్లో ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకుని తయారైన బటర్ మిల్క్ అంతా వేసి దానిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. విటమిన్లతో కూడిన మైక్రో న్యూట్రియంట్స్తో సమృద్ధిగా ఉండే ఈ పొడిని తయారు చేసుకుని అప్పుడప్పుడు మజ్జిగలో కలుపుకొని ఈ వేసవిలో తాగుతూ ఉండండి. చాలా మంచి రిఫ్రెష్మెంట్ ఇస్తుంది. అలానే సమ్మర్లో కూల్గా ఉండే సత్తు పొడితో తయారు చేసుకునే బటర్ మిల్క్ సూపర్ అంటే సూపర్ అండి. ఏ టైంలోనన్నా తాగొచ్చు. సమ్మర్లో కూల్గా ఉండే సత్తు పొడితో చేసుకున్న బటర్ మిల్క్, అలానే కొత్తిమీర మామిడి తురుముతో చేసుకున్న పచ్చడి మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉన్నాయో టేస్ట్లు నాకు తెలియచేయండి. నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి. కీప్